వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ విజ్జు పండు కోనసీమ నుంచి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అనుకున్నారు కదా, చెప్తానండి లేట్ చేయకుండా. అంగన్వాడీలో ఇస్తారు కదా బాలామృతం, దాంతో నేను కుడుములు చేయబోతున్నానండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ ఫుడ్, చాలా సింపుల్గా అయిపోద్ది. చూద్దామా ఏమేమి కావాలా. ఇదిగోండి బాలామృతం. ఇది అంగన్వాడీలు ఇస్తారు కదా, అది చాలా అంటే హెల్త్కి చాలా మంచిది, చాలా ప్రోటీన్స్ ఉంటాయని నేను వీక్లీ వన్స్ అయినా కుడుములు చేస్తాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ అయితే నేను కొబ్బరికాయ తురుము చేసుకున్నానండి, లేత కొబ్బరికాయ తురుము చేసుకున్నాను. నెక్స్ట్ అయితే బెల్లం కొట్టుకుని పెట్టుకున్నానండి. ఇదైతే పాత బెల్లం, మరీ మెత్తగా కొట్టకూడదండి. కుడుములు చేసినప్పుడు కొంచెం గొరగొరగా తగలాలి అక్కడక్కడ. అందుకని నేను మొత్తం పిండి చేసేయలేదు, అక్కడక్కడ ఉంచాను. బాగుంటుందండి కుడుములకి. నల్ల బెల్లం అంటే ఇదండి, మేమైతే పాత బెల్లం అంటాం. ఇది చాలా సైడు నల్ల బెల్లం అంటారు, మేమైతే పాత బెల్లం అంటాం. హెల్త్గా చాలా అంటే చాలా మంచిదండి. ఇదైతే పొడుము చేసుకున్నానండి నేను. రండి ఎలా కలుపుకుందామో చూద్దాం. పిండి ఎంత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత వేసుకోండి. మా ఇంట్లో నలుగురే కాబట్టి నేను కొంచెమే వేసుకున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత వేసుకోండి. నెక్స్ట్ బెల్లం కొట్టుకున్నాను కదా, ఆ బెల్లం మొత్తం వేసేస్తున్నాను. మీ స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, మాకు సరిపోతుంది కాబట్టి నేను అంతే వేసాను. నెక్స్ట్ కొబ్బరి తురుము కూడా వేసేయండి. మొత్తం వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేయండి. మొత్తం అంతా మిక్స్ చేసేయాలి. మొత్తం మిక్స్ చేసేస్తున్నానండి. మొత్తం బెల్లం కొబ్బరి తురుము అంతా కలిసేంత వరకు నేను మిక్స్ చేస్తున్నానండి. మొత్తం కలిపేయాలి. కలిపేసానండి మొత్తం. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ లడ్డు పుర్రగా అయిపోద్ది. పొడి పొడిగా ఉండాలండి లడ్డు చేసినప్పుడు. నేనైతే వాటర్ కొంచెమే వేసాను. సరిపోలేదండి, కొంచెం వాటర్ పడుతుంది. నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి, కచ్చపిచ్చగా కొట్టుకుని ఫ్లేవర్ కోసం. నేనైతే లడ్డూలు ఈ సైజ్ చేసుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు కదా, తీసుకుని తినడానికి ఈజీగా బాగుంటుంది అండ్ మంచిగా ఉడుకుతుంది కూడా. ఇదే చూసారా బెల్లం ఎలా కనిపిస్తుంది అక్కడక్కడ. ఇలా కుడుము తిన్నప్పుడు అక్కడక్కడ బెల్లం తగిలితే బాగుంటుందండి. నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. ఫైనల్లీ నేను లడ్డూలు అయితే చుట్టేసానండి. నేనైతే ఈ సైజులో చుట్టుకున్నాను. పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఈ సైజులో చుట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం రండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాలండి. గిన్నె పెట్టిన తర్వాత అందులో వాటర్ వేయాలండి. వాటర్ ఫుల్గా వేసేయకూడదు, మళ్ళీ పొంగిపోయి కుడుములన్నీ బాగోవు, చెమ్మైపోతాయి. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ గిన్నె పెట్టాలండి. గిన్నె పెట్టిన తర్వాత చేసుకుని పెట్టుకున్నాం కదా లడ్డులు, అవన్నీ ఇందులో వేసేయాలండి. అవన్నీ ఇందులో వేసేయాలి. నేనైతే అన్నీ సర్దేసుకున్నాను. అన్నీ సర్దుకుని మూత పెట్టేసేయాలండి. అన్నీ అందులో వేసేసిన తర్వాత మూత అయితే క్లోజ్ చేసేయాలి. చాలామంది నన్ను లైవ్లో అడుగుతున్నారండి, మీ హస్బెండ్ ఏం చేస్తారు, ఏం పని చేస్తారని అడుగుతున్నారు. రండి చూపిస్తాను ఏం చేస్తారు. మా హస్బెండ్ చేశారండి ఇదంతా, ఈ ఫర్నిచర్ వర్క్ మొత్తం మా హస్బెండ్ చేశారండి. ఇంకా చేయాల్సిన పని చాలా ఉందండి, పాపం ఆయన బిజీగా ఉండి చేయలేకపోయారు మిగతాది. ఈ వర్క్ అంతా మా హస్బెండే చేశారండి. నచ్చితే లైక్ చేయండి. వర్క్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా పైన చేయాలండి, ఆయనకి చాలా బిజీగా ఉండి పాపం చేయలేదు ఆయన.
ఆయన ఫర్నిచర్ వర్క్ కాదండి, ఇంకా కార్ డ్రైవింగ్ కూడా చేస్తారు. ఫర్నిచర్ వర్క్ చేస్తారు, డ్రైవింగ్ కూడా చేస్తారండి. ఈ వర్క్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫైనల్లీ అయితే కుడుములు అయిపోయినాయండి, మంచిగా బాయిల్ అయినాయి చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? బాయ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్. లైక్ చేయండి.